జరిగిందా లేదా? జగన్ ఓటమిలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అది. అవును. ఇప్పుడు వీళ్ళకి అంతే. వీళ్ళేంటి దాన్ని సెటరైజ్ చేయడానికి మేము ముందున్నాం మా అనుభవం అని చెప్పారు. ఈ అనుభవంతో కొత్తగా పేపర్లో టీవీలో రాకుండా బాతుతారు. బిల్లులో వచ్చాక కట్టేటప్పుడు మనకి సంతోషంగా కడతామా ఎవడన్నా రేట్ ఎక్కువైతే? అదే ఇప్పుడు జరగబోయేది. అంటే ఒకవేళ నిజంగా టారిఫ్ మార్చి పెరిగితే అదేం ప్రభుత్వం భరించదా సార్? ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం భరిస్తే అసలు గొడవే లేదు, ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఇదేం బయటికి రానిరండి. ఇప్పుడు తగ్గింది మాది అని చెప్పారు, పెరిగింది అని జగన్ అని చెప్పారు. అవును మొన్న. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పెరిగింది అనుకోండి ఇలాదే అని అప్పుడు కూడా చెప్పరు. అప్పుడు కూడా జగన్ విధ్వంసం చేయడం వల్ల అని చెప్తారు. అంటే ఇది 26, 27 సంబంధించిన టారిఫ్ కాబట్టి జగన్ మీద వేయడానికి ఉండదేమో. అట్లా అనడానికి భలేవారే. ఇప్పుడు 1920లో వచ్చింది, మరి చంద్రబాబు దాన్ని ఒప్పుకున్నారా? లేదు కదా. 1920లోనే బిల్లులు పెరిగినాయి, మరి బాబు దాన్ని ఒప్పుకున్నారా? లేదు కదా. సక్సెస్ అయితే మాది, ఫెయిల్ అయితే జగన్ది. మేము ఏదైనా మీకు మంచి జరిగితే మా వలన అనుకోండి, మీకు చెడు జరిగితే గనక మీ ప్రారంభం అనుకోండి, అంతే. ప్రజలైతే సిద్ధంగా ఉండాలి భరించడానికి ఇంకా అది టారిఫ్ పెరిగితే. రైట్, చూద్దాం. మొత్తాన్ని నిజంగా కనుక టారిఫ్ పెరిగితే